అందరికీ నమస్కారం. మన మనస్సుని ఎలా ఆధీనంలో ఉంచుకోవాలి? ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? దీని గురించే స్వామి వివేకానంద గారు ఇచ్చిన ఒక మంచి బ్యూటిఫుల్ మెసేజ్ మీతో షేర్ చేసుకోదలుచుకున్నాను ఈరోజు. సో, ఒక బుద్ధులకి, బౌద్ధులకి భిక్షాటన అనేది కామన్. భిక్షాటన చేస్తూ వాళ్ళు జీవితాన్ని గడుపుతారు. అలాగే స్వామి వివేకానంద గారు ఒకసారి కలకత్తా వీధులలో భిక్షాటన కోసం బయలుదేరారు. నలుగురు శిష్యులు కూడా ఎంబడున్నారు. వాళ్ళు బయలుదేరారు. ప్రతి ఒక్క ఇంటి ముందుకెళ్ళి భవతి భిక్షాం దేహి అని అరిచే కంటే వాళ్ళు ఒక చిన్న బెల్ సౌండ్ పెట్టుకున్నారన్నమాట. అది మంచి సూదింగ్‌గా వినిపిస్తూ ఉంటుంది. అలా వాళ్ళు వెళ్తున్నారంటే వాళ్ళు భిక్షాటన అడుక్కుంటున్నట్టే అర్థం ఇక. సో, ఆ బెల్ సౌండ్‌తో వాళ్ళు ఒక్కొక్క ఇంటి ముందుకెళ్లారు. వెళ్తే కొంతమంది గట్టి గట్టిగా తిట్టడము, ఇంత గట్టి గట్టి బాడీలేసుకొని మీరు అడుక్కోవడం ఏంటి? పని చేసుకొని బతకరాదని తిట్లు, శాపనార్థాలు, ఇంకా అరుపులు చాలా ఘోరంగా అనడం మొదలుపెట్టారు చాలామంది. సో, అందులో కొంతమంది మాత్రం ఒకాయన ఒక సగము కుళ్ళిపోయిన అరటిపండు, ఇంకొక ఇద్దరు కొంచెం రైస్, బియ్యం ఏశారు భిక్ష కింద. అవి తీసుకొని వాళ్ళు బయలుదేరారు ఇంటికి. ఆశ్రమానికి బయలుదేరారు. బయలుదేరినప్పుడు దారిలో ఆ కుళ్ళిపోయిన సగం కుళ్ళిపోయిన అరటిపండు ఉంది కదా! దాన్ని కుళ్ళిపోయిన పార్ట్ తీసేసి మంచి పార్ట్‌ని అక్కడున్న ఒక ఆవుకి మేతలాగా వేసేసి ఇంకా బియ్యం తీసుకొని ఆశ్రమానికి వచ్చారు. వచ్చి వాళ్ళ పనులలో వాళ్ళు నిమగ్నం అయిపోయారు. నిమగ్నం అయిపోగానే ఒక శిష్యుడు మాత్రం చాలా దిగాలుగా తలంతా ఇలా వేలాడదీసుకొని ఏంటో ఆలోచిస్తూ ఏదో కోల్పోయినట్టుగా చాలా బాధగా కూర్చున్నాడు. సో, అది గమనించారు స్వామిగారు. గమనించి అతని దగ్గరికెళ్ళి, "ఏమైంది? ఎందుకు ఇలా దిగాలుగా ఉన్నావు? ఏమైనా ప్రాబ్లమా? దేని గురించి ఆలోచిస్తున్నావు? నాతో షేర్ చేసుకో" అని చెప్పారు. అప్పుడు ఆ శిష్యుడు చెప్తాడనమాట. "స్వామీజీ, మనం అక్కడి నుంచి వచ్చాం భిక్షాటన నుంచి, కానీ వాళ్ళు అన్న మాటలు నా చెవులో గింగురు కొట్టి తిరుగుతూ ఉన్నాయి. వాళ్ళ తిట్లు, శాపనార్థాలు, ఇక వాళ్ళన్న బూతులు అవన్నీ తిరుగుతున్నాయి మైండ్‌లో. నాకు బ్రతుకు మీద విరక్తి పుడుతుంది. నా వల్ల కావట్లేదు. నా మనస్సును నేను మేనేజ్ చేసుకోలేకపోతున్నాను. వాళ్ళ మాటల్లోంచి బయటికి రాలేకపోతున్నాను" అని అతను స్వామీజీతో చెప్తాడు. అప్పుడు స్వామీజీ ఏం చెప్తారో తెలుసా? చిన్నగా 2 క్వెషన్స్ అడుగుతారు. ఒకటి, మనం భిక్షాటనకి వెళ్ళినప్పుడు మనకి ఏం వేశారు వాళ్ళు? అంటే సగం కుళ్ళిపోయిన అరటిపండు అండ్ బియ్యం వేశారు. మనము మన ఆశ్రమానికి ఏం తెచ్చుకున్నాము? సెకండ్ క్వెషన్. మన ఆశ్రమానికి ఓన్లీ బియ్యమే తెచ్చుకున్నాము. అరటిపండు కుళ్ళిపోయిన పార్ట్ బయట పడేసి కొంచెం మంచి పార్ట్ ఆవుకి తినిపించేసి బియ్యం మాత్రం తెచ్చుకున్నాము కదా! మనము వాళ్ళన్న మాటలని తెచ్చుకున్నామా? తీసుకురాలేదు. మనం తీసుకొచ్చింది కేవలం బియ్యం మాత్రమే. వాళ్ళు అన్నారు, మనం స్వీకరించలేదు. మనం ఏం స్వీకరించాము? కేవలం బియ్యము, అరటిపండు మాత్రమే స్వీకరించాము. వాటినే మనం వెంట తెచ్చుకున్నాము. అవే మన ఆశ్రమంలోకి వచ్చాయి. మిగిలినవి ఏవి రాలేదు. వాళ్ళ తిట్లు రాలేదు, శాపనార్థాలు రాలేదు, ఏమీ రాలేదు. కేవలం ఇవి మాత్రం మనతో తెచ్చుకున్నాము. కాబట్టి మన మనస్సును కూడా అలాగే ఉంచుకొని ఏది కావాలో అదే మన వెంట తెచ్చుకోవాలి. ఇది మన నిజ జీవితంలో కూడా అప్లై చేసి చూడండి. మనకు అవసరం ఉన్నా, అవసరం లేకపోయినా, ముఖ్యంగా అవసరం లేని వాటినే మనసులో పెట్టుకుంటాం మనం. అవసరమైన ముఖ్యమైన బంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు ఇవన్నీ వదిలేస్తాము. ఈమె అప్పుడు అట్లా అన్నది, ఆయన అప్పుడు అట్లా అన్నాడు, ఈయన తిట్టాడు, ఇదే ఇక్కడ తిరిగేది. అవన్నీ పెట్టుకొని మనసును ఖరాబ్ చేసుకొని అనవసరమైన రోగాలు తెచ్చుకోవడము, మనసు ఖరాబ్ చేసుకోవడము, చక్కటి జీవితాన్ని మనము వ్యర్థం చేసుకుంటున్నాము. ఒక్కసారి ఆలోచించండి. స్వామి వివేకానంద గారు ఇచ్చిన చిన్న మెసేజ్. ఏది మనతో తీసుకురావాలి, దేన్ని వదిలేయాలి? దీన్నే మన పురాణాల్లో కూడా చెప్తారు. ఒక హంస దగ్గరంట పాలు నీళ్లు కలిపి పెడితే నీళ్లను వదిలేసి హంస కేవలం పాలను మాత్రమే తీసుకుంటుందట. అంటే మన దగ్గర చెడు మంచి రెండూ ఉంటాయి. ఎదురుగా వాళ్ళ దగ్గర నుంచి మనకు దేశంలో అన్నీ కనపడుతుంటాయి. సో, మనం ఏం చేయాలి? చెడు వదిలేయాలి. తిట్టాడు, ఏమో అన్నాడు, వదిలేయండి. మంచి ఏమనుందో దాన్ని తీసుకోండి. సింపుల్. ఈ చిన్న ప్రిన్సిపల్, ఈ చిన్న స్ట్రాటజీ మనం అప్లై చేస్తే లైఫ్లో ఇంకేది అక్కర్లేదు. సింపుల్ అండి. దీన్ని ఒక్కసారి ఆలోచించండి. మెదడుని ఎక్కువ ఖరాబ్ చేసుకోకండి. చిన్న మెదడు. చక్కగా సంతోషంగా ఉండండి. సో, ఇదే నేను కోరుకునేది. టాపిక్ నచ్చిందా? 10 మందితో చేసుకుని 10 మంది మనస్సును కూడా ప్రశాంతంగా ఉంచనీకి మీరు ట్రై చేయండి. ఓకేనా? ఇంకొక మరి కొత్త టాపిక్తో మీ ముందుంటాను. అప్పటిదాకా
ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉత్సాహంగా ఆరోగ్యంగా గెంతులు వేస్తూ ఉల్లాసంగా ఉండండి. టేక్ కేర్. గుడ్ లక్.